హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్‌కి నేను మీకు ఒక మంచి డ్రింక్‌ని పరిచయం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ డ్రింకు డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? నేనిక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి, పాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక కప్పు జీలకర్రని తీసుకున్నాను. ఈ జీలకర్ర మొత్తాన్ని కూడా సిమ్‌లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, అధిక బరువు ఉన్నవాళ్ళైతే ఈ డ్రింక్‌ని డైలీ 2 టైమ్స్ తీసుకోండి. తక్కువ బరువు ఉన్నవాళ్ళైతే రోజుకి ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుంది. దోరగా వేయించుకున్న జీలకర్ర మొత్తాన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఏ బౌల్‌తోనైతే మనం జీలకర్ర తీసుకున్నామో అదే ఒక బౌలు సోంపుని కూడా తీసుకొని మీడియం మంట మీద పెట్టి వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మొత్తం కూడా పొడులు చేసుకొని ఆ పొడిని కాస్త వేడి నీళ్ళలోని ఒక స్పూన్ కలిపి తాగడమే. సోంపు మొత్తం మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక బౌలు వాము, జీలకర్ర, సోంపు, వాము మూడిటిని కూడా సమపాళంలోకి తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ డ్రింకు ఇలా తాగలేమనుకున్న వాళ్ళు ఈ మిశ్రమాలు మొత్తాన్ని కూడా పొడిగా చేసుకుంటాం కదా! మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్న ఆ పొడిని ఒక స్పూన్ నోట్లో యేసుకొని కాస్త వేడి నీళ్ళు తాగినా కూడా చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటది. నేనిక్కడ ఒక 2 స్పూన్లు నల్ల జీలకర్రను యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నల్ల జీలకర్ర వల్ల చాలా అంటే చాలా రిజల్ట్ ఒస్తది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ నల్ల జీలకర్ర సూపర్ మార్కెట్‌లో కానీ, లేదంటే ఆన్‌లైన్‌లో కానీ దొరుకుతుంది. ఆ పాన్ వేడికి ఆ జీలకర్ర తొందరగా వేగిపోతుంది. మొత్తాన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని, అవి మొత్తం కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, 1 మంత్ వరకు యూజ్ చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కువగా అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ డ్రింక్. ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చూస్తేనే మీకు వీడియో మంచి క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తాన్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.